ఎలా స్టార్ట్ చేయాలి, అది ఇట్లా బెయిల్ వచ్చినందుకు ఇప్పుడు సార్ జ్యుడిషియల్ ప్రాసెస్లో అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ మీరు ఏమి లాయర్తో మాడక్కలేదు, జస్ట్ మీరు వికీపీడియాలో కానీ లేకపోతే సెక్షన్ ఫలానా లేకపోతే 41 CRPC నోటీస్ ఏంటి అని పెడితే అందరికీ తెలుస్తుంది. అదే దానికి పెద్ద బ్రహ్మ మీకు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు. ఓకే, అందరూ ఒకటి మిస్ అవుతుంది, ఆర్జీని అరెస్ట్ చేయాలి ఇంకా అరెస్ట్ చేయడం అంటే ఏంటి అసలు ఏం కేసు అని ఎవడు అడగడు. మర్డర్ కేసా లేకపోతే కిడ్నాపింగ్ కేసా, ఏం కేసు అసలు అది కదా మెయిన్ డిస్ప్యూట్. అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే మీకు ఫస్ట్ ఏమర్థం అవుతుంది, రోజుకి 500 చూస్తున్నాం కదా ఇలాంటి మీమ్స్, అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా, ఇదేంటి అంత స్పెషల్ అని అడుగుతారు కదా. అది అడగకుండా ఉట్టి అరెస్ట్ 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 అంటే ఎలాగా. ఇప్పుడు బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చింది, సోమవారానికి వాయిదా వేశారు కదా సార్. అది జ్యుడిషియల్ ప్రాసెస్. నేను చెప్పేది ప్రాసెస్లో ఇంటరిమ్ బెయిల్ ఇస్తారు ఒక డేట్కి, దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో వేరే వేరే పిటిషన్స్ అన్నీ వేస్తున్నాం. అదంతా డ్యూ ప్రాసెస్. ఆ డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ మెయిన్ పాయింట్ ఎక్కడంటే నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన రీజన్ ఆల్రెడీ చెప్పాను. కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పలా నన్ను అరెస్ట్ చేస్తానని, అరెస్ట్ చేయబోతున్నామని చెప్పలా. అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది. అది మీరు అవాయిడ్ చేసేసి మీ మొదటంతా అరెస్ట్ 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 అని అంటున్నారు. అది ఇప్పుడు మీకు హెల్ప్గా నిలబడింది ఇండియన్ జ్యుడిషియరీనా, లేకపోతే గతంలో ఒకసారి వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు ఒక్క నిమిషం సార్, ఒక వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు ఎలా మీరు సెన్సార్ మేనేజ్ చేశారు, ఎలా హౌ హూ కుడ్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని అడిగితే దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడని చెప్పారు మీరు. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు సార్? అంటే ఇప్పుడు దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడు అని మీరు నమ్మారు? అది జోక్ అని కూడా తెలియదు. ఇప్పుడు కూడా చెప్పేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ ప్రాసెస్లో దానికి ఉన్న సెక్షన్స్ దానికి ఉన్న ఎలిమెంటు, ఇప్పుడు ఒకటి ఏదన్నా జరిగినప్పుడు సపోజ్ ఆ ట్వీట్ ఉందనుకోండి, దానికి ఒక యాక్షన్ జరగాల. మీరు నేను మిమ్మల్ని ఇప్పుడు చెప్పాను ఫలానా వాడిని కొట్టమని చెప్పాను, నేను చెప్పాను అంతే. మీరు కొట్టి ఏం చేస్తారు, ఆర్జీవీ చెప్పాడు అంటారు. ఆర్జీవీ చెప్పినందుకు కొడితే అది నాకు దాని నుంచి డైరెక్ట్గా మీరు ఒక లాభం అనేది ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పినా కూడా దట్ వోంట్ బికమ్ ఎన్ ఆఫెన్స్. ఓకే, సో ఇప్పుడు 1 year బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని వలన ఏం జరిగింది అసలు, ఇంత 1 yearలో ఏం జరిగింది ఒకటి. రెండోది ఆ రోజున ఈయనంటే ఇప్పుడు నిద్రలేసాడు పెట్టినాడు, ఆ రోజున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంక్లూడింగ్ వాళ్ళతో ప్రోలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అనుకున్నారో దాని గురించి అనుకోవాలి. ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు చేస్తారు, అదే చేస్తారు, ప్రోగ్రామ్స్ చేస్తారు. ఏది డూపులు పెట్టి ఇది పెట్టి క్యారికేచర్స్ పెట్టి కార్టూన్స్ పెట్టి పొలిటికల్ లీడర్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ ఎవరినైనా కంటిన్యూస్గా మీరు కార్టూనిష్గా చేయటం అనేది ఇట్స్ అ కల్చర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇన్ ఎ ఫ్రీ వరల్డ్. అజీవ్ గారు, అయితే 1 year బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు. ఆ లాస్ట్ 5 yearsలో కూడా మీరు సినిమాలు తీశారు, ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు. ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లే మీరు? ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారంటే ఏం నడిపిస్తారు అంటే మీరు పొలిటికల్ మూవీస్ చేయనన్నారు కదా, ఇప్పుడు కూడా చెయ్యొచ్చు కదా. ఎందుకు చేయాలి? మూవీస్ చేయడానికి నా రీజన్, అప్పుడు భయపడ్డారు అనుకోవచ్చు కదా దాన్ని. నేను ఇది చెప్పింది ఎప్పుడు వ్యూహం రిలీజ్ అవ్వకముందు చెప్పాను, నేను ఇంకా పొలిటికల్ మూవీస్ చేయను. ఎందుకు చేయనని చెప్పానంటే నాకు ఆ సెన్సార్ డీలేస్ అంతా చిరాకేసిన, అది ఇది అన్నీ చెప్పి నా మొత్తం టైము 1 year వేస్ట్ అయిపోయింది దాంట్లో. దాని వలన ఆ విధంగా నా డెసిషన్ తీసుకున్నాను, అది నేను చెప్పింది. సో మీడియా గురించి సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియాకు కూడా ఉండాలి అని చెప్పి ఉండాలి అని చెప్పలేదు, ఉంటే బాగుంటుంది. పోనీ నో కుదరదు, ఎందుకంటే మీకు నాన్ స్టాప్. బట్ ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటాబేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది. మీ మీద ఆరోపణలు చేశారు, లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారని చాలా చెప్పారు కదా. సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా, మీకు స్కోప్ ఉంది కదా. నాకు అవమానం జరిగింది అని. నాకు టైం లేదు, ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు ఆడేదో అన్నాడు అని వాడు వెనకాల పట్టడం నా టైం నేను వేస్ట్ చేసుకోను, నేను అది చెప్పేది. అందుకని యూ హ్యావ్ టు లీవ్ ఇట్. అదేవి దాన్ని సీరియస్గా తీసుకోకూడదు, తీసుకోవాలని చెప్పట్లే నేను. ఎందుకంటే వీ హ్యావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా. దాని నుంచి ఎవరు బయటపడలేరు. అప్పుడేంటి అది మనం ఏం చేయలేం కాబట్టి దాంతోపాటు వీ హ్యావ్ టు అడాప్ట్ టు ఇట్, అది నేను చెప్పింది.
వర్మ గారు ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది. సో ఇప్పుడు ఇదేంటంటే అది నేను ఎలా ఉన్నాను అనేది మీ మీ దృష్టిలో ఫీల్ అవుతుంది.